దేశీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు ప్రస్తుతం స్పష్టమైన సానుకూల సంకేతాలను ప్రదర్శిస్తున్నాయి. గత 6 వారాల కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులు, ద్రవ్యోల్బణ గణాంకాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పసిడి వెండి ధరల్లో మార్పు కనిపించడం లేదు. విస్తృత పరిణామంలోనే ధరల స్వీకరణ ప్రక్రియ కొనసాగినప్పటికీ ట్రెండ్ మాత్రం కొనుగోలుదారులకే అనుకూలంగా ఉందని కమోడిటీ రంగ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. పసిడి విభాగంలో ఈ వారం ఆరంభం నుంచి కొనుగోళ్ల జోరు ప్రారంభమైంది. స్థిరీకరణ మద్దతు స్థాయిల నుంచి తేరుకున్న బంగారం రాబోయే సెన్సేషన్లో మరింత పురోగతి సాధించేందుకు అవసరమైన సాంకేతిక బలాన్ని ప్రదర్శిస్తోంది. అయితే దేశీయంగా బంగారానికి డిమాండ్ తగ్గింది. అంతర్జాతీయ వ్యాప్తంగా బంగారం ధరల్లో నెలకొన్న తీవ్ర అస్థిరత భారతీయ పసిడి ప్రియులకు, కొనుగోలుదారులకు దూరంగా ఉంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ఏప్రిల్-జూన్ త్రైమాసిక కాలంలో దేశీయ బంగారం డిమాండ్ వార్షిక ప్రాతిపదికన 6% పడిపోయిందని తెలుస్తోంది. పసిడి డిమాండ్ 131.4 టన్నులకు పడిపోయిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తన తాజా Q2 గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ నివేదికలో పేర్కొంది. గత ఏడాది ఇదే త్రైమాసికలో దేశీయంగా 139.7 టన్నుల పసిడి డిమాండ్ ఉన్నట్లు వివరించింది. అయితే ఒకవేళ నిర్ణయాత్మకంగా ఈ స్థాయి కంటే దిగువకు పడిపోతే మాత్రం ఇప్పటి వరకు ఉన్న సానుకూల దృక్పథత ముగిసిన, కొత్తగా అమ్మకాల ఒత్తిడి మొదలయ్యే ప్రమాదం ఉంది. మరోవైపు బంగారానికి 1,47,000 నుండి 1,49,000 వద్ద తక్షణ ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. ఈ స్థాయిలో వైపు ధరలు పెరిగితే మార్కెట్లో కొనుగోలుదారుల పట్టు మరింత జారిపోతుందని అర్థం చేసుకోవచ్చు. బంగారంతో పాటే వెండి కూడా తన కీలకమైన మద్దతు స్థాయిల నుంచి పుంజుకొని ప్రస్తుతం వీక్ పరిధిలో ట్రేడ్ అవుతోంది. స్వల్పకాలికంగా చూస్తే వెండిలో వేగవంతమైన రికవరీ సాధ్యమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. వెండికి ప్రస్తుతం 2,10,000 వద్ద అత్యంత బలమైన మద్దతు లభిస్తోంది. సాంకేతికంగా ఈ స్థాయి కంటే పైనే మార్కెట్లో కొనసాగితే మరింత లాభాలను స్వీకరించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.